హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ మనీ వ్లాగ్స్ వైజాగ్. గైస్, మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే వచ్చుంటారు కదా. సో ఈ వీడియోలో మీకు నా మోటో వ్లాగింగ్ సెటప్ ఎలా ఉంటుంది అనేది ఫుల్ క్లారిటీగా అయితే చూపించేస్తాను. అలాగే దాన్ని ఎలా నేను సెటప్ చేశాను, లోపల మొత్తం అంతా కూడా చూపిస్తాను. మైక్ ఎలా పెట్టాలి, మౌంట్ ఎలా ఫిట్ చేయాలి అన్నీ కూడా ఈ వీడియోలో అయితే ఫుల్ క్లారిటీగా అయితే చూపిస్తాను. సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలాగే మీకు కొత్తగా వస్తున్నట్టయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. సో ఇంకా స్టార్ట్ చేద్దామా. సో గైస్, ఫస్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి మన మోటో వ్లాగింగ్లో హెల్మెట్ అనమాట. హెల్మెట్ లేదంటే మనకి ఏమీ లేదు. సో ఆ హెల్మెట్ వచ్చేసి నాకు 2000 రూపీస్ పడుతుంది. మీకు ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను చూడండి. హెల్మెట్ హెల్మెట్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. లోపల చూడండి, మొత్తం ఫిట్టింగ్ అన్ని కూడా పర్ఫెక్ట్ ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటుంది హెల్మెట్. సో హెల్మెట్ అయితే చాలా చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్ ఫిట్ ఉంటుంది. అలా ఎందుకంటే మనం మోటో వ్లాగింగ్ చేసేటప్పుడు వీడియో షేకింగ్ అనేది రావాలంటే హెల్మెట్ కూడా పర్ఫెక్ట్ ఫిట్ ఉండాలి. హెల్మెట్ వచ్చేసి మనకి 2100 రూపీస్ అయితే పడింది అనమాట. సో మన మోటో వ్లాగింగ్లో సెకండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఈ మౌంట్ అనమాట. సో చూసారు కదా మౌంట్ అయితే ఎలా ఉందో. దీన్నైతే నేను ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ చేశాను. 300 రూపీస్ అయితే పడింది మౌంట్. మౌంట్ కూడా చాలా బాగుంటుంది. ఈ మౌంట్లో ఏందే మనం ఆ కెమెరాను అయితే హెల్మెట్కి అయితే ఫిట్ చేయలేం. సో మొబైల్ కూడా ఫిట్ చేసుకోవచ్చు దీనికి. అలాగే కెమెరాను కూడా ఫిట్ చేసుకోవచ్చు. మోటో వ్లాగింగ్కి ఈ మౌంటే ప్రతి మోటో వ్లాగర్కి చాలా ఇంపార్టెంట్. హెల్మెట్ తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఈ మౌంట్ అనమాట. So guys, the third main important thing in moto vlogging is mic. సో మనం వీడియో క్వాలిటీ మంచిగా ఇస్తే సరిపోదు కదా, ఆడియో క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉండాలి. సో ఈ మైక్ కూడా నాది నిన్నే వచ్చిందనమాట. ఇన్ని రోజులు నేను మైక్ లేకుండానే మోటో వ్లాగింగ్ చేశాను. సో నాది డీజే క్యామ్ కాబట్టి మైక్ లేకపోయినా కొంచెం సపోర్ట్ అయితే బాగుంది, పర్లేదు. కానీ మీరు మొబైల్తో కానీ అదర్ ఇంకేదైనా చేస్తుంటే మైక్ అయితే పక్కా ఉండాలి. మైక్ వచ్చేసి నాకు 300 రూపీస్ అయితే పడింది. మైక్ ఆన్లైన్లో పర్చేస్ చేశాను అమెజాన్లోనే. అది కూడా లింక్ కింద ఇస్తాను, వెళ్ళి చెక్ చేసేయండి. సో గైస్, ఫైనల్లీ నేను వాడేది కెమెరా వచ్చేసి DJI Action 5 Pro. దాకా అయితే నేను మొబైల్లోనే నేను మోటో వ్లాగింగ్ చేశాను. ఆ మొబైల్ కూడా మీకు చూపిస్తాను. ప్రజెంట్ ఆ మొబైల్తోనే నేను వీడియో తీస్తున్నాను అనమాట. ఇంకోటి ఏంటంటే దీన్ని ఎలా సెటప్ చేసుకోవాలనేది కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు. చూసేయండి ఫుల్ వీడియో. సో ఈ హెల్మెట్కి ఇది ఎలా ఫిట్ చేయాలంటే ఈ స్ట్రాప్స్ ఉన్నాయి కదా, ఈ స్ట్రాప్స్ని ఇక్కడ ఇలా పెట్టి దీన్ని అయితే అటాచ్ చేయాలన్నమాట. దీనికి ఇలాగా సో ఇలా అయితే ఉంటుంది అనమాట. దీన్ని అటాచ్ చేసిన తర్వాత ఆ బక్కిల్స్ వచ్చాయి కదా, ఆ బక్కిల్స్ని ఇలా అయితే స్ట్రాప్ చేయాలి. సో ఇలా అయితే కిందకి తీసుకెళ్ళి అలా అక్కడ బక్కిల్స్కి అయితే స్ట్రాప్ చేయాలి రెండు కూడా. సో ఇలా అయితే ఉంటుంది మౌంట్. సో ఇక్కడైతే మీకు ఇదైతే ఇది నాకు డీజే అయితే ఇచ్చాడు. మీకైతే వేరే మొబైల్కి పెట్టుకున్న మౌంట్ అయితే ఇస్తాడనమాట ఇక్కడ. సో ఇక్కడ ఇది ఉంది కదా, స్క్రూ రిలీజ్ చేస్తే ఇది వచ్చేస్తుంది అనమాట. మీకు ఏది కావాలంటే ఆ మౌంట్ అటాచ్ చేసుకొని మీరు కెమెరా మొబైల్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. సో మైక్ వచ్చేసి వైర్ కనబడుతుంది కదా, ఈ వైరు ఈ లోపల అయితే నేను ఆల్రెడీ మైక్ అయితే సెటప్ చేశాను. నీకు చిన్నది అక్కడ రిలీజ్ చేసి చూపిస్తాను చూడండి లోపల ఎలా ఉంటుంది మైక్ అనేది. సో చూసారు కదా, మీకు కనబడుతుందని అనుకుంటున్నాను లోపల మైక్ అయితే ఎలా ఉందో. సో ఇలా అయితే మైక్ అయితే పెడతాను అనమాట. సో ఈ వైర్ వచ్చేసి నేను క్యామ్కి అయితే అటాచ్ చేస్తాను. సో నేను ఈ 3.5mm జాక్ వచ్చేసి Type-C కన్వర్టర్ అనమాట. నేను దీనికి పెట్టి ఈ Type-C అయితే మనకి DJIకి అయితే పెట్టాలన్నమాట. అప్పుడే మనకి ఆడియో అనేది వస్తుంది. మనకి DJIకి అయితే 3.5mm జాక్ అవి ఏమి ఇవ్వడు, Type-C ఇస్తాడు డైరెక్ట్. సో మనకి కెమెరా అటాచ్మెంట్ పెద్ద తలనొప్పి ఉండదు అనమాట. అది మ్యాగ్నెటిక్ మౌంట్. జస్ట్ ఇలా పెట్టేస్తే అంతే మౌంట్ అయిపోద్ది కెమెరా. మనం ఎంత లాగినా సరే రాదు, అయితే కెమెరా అయితే రాదు, చాలా గట్టిగా ఉంటుంది మౌంట్ కూడా. Type-C కేబుల్ వచ్చేసి సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రెస్ చేసి కిందకి లాగితే మనకి ఇక్కడ Type-C ఇదైతే ఇస్తాడు. సో ఇది గైస్ మన మోటో వ్లాగింగ్ సెటప్ వచ్చేసి. సో చూసారు కదా మొత్తం అంతా. సో మైక్ అయితే ఎలా ఫిట్ చేసాం మొత్తం అంతా కూడా. సో ఇది గైస్ మన మోటో వ్లాగింగ్ సెటప్ వచ్చేసి. మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అలాగే కామెంట్ అయితే చేసేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టేసుకోండి. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. వీటన్నిటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు కావాలనుకుంటే వెళ్ళి చెక్ చేసేయండి. సో సీ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్. బై.